చాలామంది నన్ను అడుగుతున్నారు, మీది ఏ ఊరు? మీరు తెలుగు వాళ్ళేనా? మీరు తెలుగు అమ్మాయేనా? మీ నేటివ్ ప్లేస్ ఏంటి? ఇలా చాలా అడుగుతున్నారు. అంత దారుణంగా మాట్లాడేస్తున్నానా ఏంటి తెలుగు నేను అచ్చమైన స్వచ్ఛమైన తెలుగమ్మాయినే అండి. డౌట్ ఏం పడకండి. కాకపోతే నేను పుట్టిందంతా తమిళనాడు. పుట్టింది పెరిగింది అన్నీ తమిళనాడే. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? పుట్టి పెరిగింది తమిళనాడే కానీ తమిళ్ కొంచెం అంతంత మాత్రమే వస్తుందన్నమాట. ఓకేనా? డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఇంకా నా గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో తెలిపేయండి. వీలున్నప్పుడల్లా ఇలా వీడియో తీసి పెట్టేద్దాం. ఓకేనా? ఇక ఈ వీడియోకి వస్తేనేమో గోబీ రైస్ చేస్తున్నాను. గోబీని కాసేపు వేడి నీళ్ళల్లో వేసి తీసేసి ఆ తర్వాత ఉప్పు, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కార్న్ ఫ్లోర్, మైదా వేసి ఫ్రై చేసి తీసుకోవాలి. ఇక ఇంకో కడాయి తీసుకున్నామా, నూనె పోసుకున్నామా, ఆనియన్స్ వేసుకున్నామా, దోరగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకున్నామా, మీకు నచ్చింది వేసుకోవచ్చు. ఇక పసుపు పొడి, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకుని సాసులు వేసుకుని గోబీ వేసుకుని కలుపుకున్న తర్వాత అన్నం వేసి కలుపుకోవాలి. కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే.